విశాఖ ప్రజలకు సరికొత్త టెక్నాలజీ మొబైల్స్ను అందిస్తున్న ప్రముఖ మొబైల్ రీటైల్ నెట్వర్క్ హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్స్ సరికొత్తగా సిద్ధమైంది. డాబా గార్డెన్స్లో అధునాతన టెక్నాలజీ, సకల సౌకర్యాలతో పునఃప్రారంభించబడిన ఈ స్టోర్ను ప్రముఖ సినీనటి మానస వారణాసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ తనకు విశాఖపట్నం నగరమంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఇక్కడి వాతావరణం, ప్రజల ఆదరణ అద్భుతంగా ఉంటాయని కొనియాడారు. అలాగే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణపవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటా సంతోష్ మాట్లాడుతూ అతి కొద్ది కాలంలోనే దక్షిణ భారతదేశంలో హ్యాపీ మొబైల్ స్టోర్లను విస్తరించామని, త్వరలోనే మరిన్ని కొత్త స్టోర్లను ప్రారంభిస్తామని తెలిపారు. ఇవాళ మీరందరూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ హ్యాపీ మొబైల్స్ 100+ స్టోర్స్ స్టార్ట్ చేసి మొత్తం తెలంగాణ, ఏపీలో 50 స్టోర్లు పెట్టి మనం 100+ స్టోర్స్ గా చైన్ గా ఉన్నామన్నమాట. అండ్ రీసెంట్ గా ఏప్రిల్లోనే 8th యానివర్సరీ పూర్తి చేసుకున్నాం హ్యాపీ మొబైల్స్. సో అది ఒక చాలా పెద్ద విషయం అన్నమాట. ఎందుకంటే మిగతా చైన్స్ అన్ని 20-25 ఇయర్స్ ఉన్నాయి, మనం 8 ఇయర్స్ లోనే చాలా పెద్ద సాధించామన్నమాట. 100+ స్టోర్స్, 20 lakh కస్టమర్స్ అండ్ మనం చేసిన లాంచెస్ అండ్ స్టోర్ లాంచెస్ ఇవన్నీ చూసుకుంటే చాలా మంచి పేరు వచ్చింది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ మనం ఇక్కడ కలుసుకున్నది కారణం ఏంటంటే, డాబా గార్డెన్స్ లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన హ్యాపీ మొబైల్స్ 2019 లో మనం లాంచ్ చేశాము. బట్ ఇప్పుడు మనం రీలాంచ్ జరుగుతుంది ఇవాళ. సో ఆ స్టోర్ రీలాంచ్ కి మనకి స్టోర్ రీలాంచ్ చేయడం కోసం మానస వారణాసి గారు వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ అండ్ ఆనరింగ్ us విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ది స్టోర్. అండ్ ఈ డాబా గార్డెన్ స్టోర్ రీలాంచే కాకుండా ఇవాళ ఓప్పో మొబైల్ ఫైండ్ X9 అల్ట్రా మరియు ఫైండ్ X9s ఈ రెండు లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. వైజాగ్ రావడం చాలా సంతోషం. టుడే ఇస్ వెరీ స్పెషల్. సార్ చెప్పినట్టు వీ హ్యావ్ హ్యాపీ మొబైల్స్ రీలాంచింగ్ ఇట్ స్టోర్ ఇక్కడే మన డాబా గార్డెన్స్ లో. అండ్ ఐ థింక్ హ్యాపీ మొబైల్స్ అనే ఒక బ్రాండ్ అనేది ఇట్స్ రియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇట్సెల్ఫ్ యాజ్ ఎ లీడింగ్ చైన్ ఇన్ మొబైల్ రీటైల్ సర్వీసెస్. అండ్ చాలా నేర్చుకున్నాను బ్రాండ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. I think best special part ఏంటంటే వాళ్ళ values, వాళ్ళ మంత్ర, it's all centered around family. Like వాళ్ళ చేస్తున్న associations కానీ with Akshay Patra as well as the blood bank. హ్యాపీ మొబైల్ అంటే ఒక మొబైల్ స్టోర్ అనేది కాకుండా దానికి మించి there's so much work happening on ground with people to help feed the needy and also create a network of blood bank givers. I think that's really commendable, sir. It's a huge milestone. And Adi Kakunda, also the fact that we have 100+ stores across AP and Telangana and 20 lakh plus happy customers. Happy to associate Adam, not chala happy. Thank you. And I also just want to say congratulations. The road to store relaunch the part. Oppo Find X9 Ultra 5G phone to the launch yesterday. It's the latest in the market. And very excited to check it out, sir. Thank you again. And inkoka really cool vision in నేర్చుకునేంటంటే Happy is starting a new entry into solar energy. Yes. Right? So customers అందరూ to make themselves even happier. Solar energy అనేది ఈ మధ్యకాలంలో renewable energy. It's all about how we can be independent. And Happy is helping us be more independent with solar energy technology. So congratulations again. And సో ఈ సోలార్ గురించి చెప్పాలంటే we have tied up with a company called Freer Energy. So any individual house which requires a solar connection కావాలి అంటే హ్యాపీ మొబైల్స్ ని సంప్రదిస్తే వాళ్ళకి సోలార్ కనెక్షన్ ఈజీగా మనం తెప్పించగలుగుతాం అనమాట. అండ్ ఈ సోలార్ వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే సేవింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ సేవింగ్స్. అండ్ మనం ఇన్స్టలేషన్ టైంలో కూడా మనకు 1 lakh ఎలా సేవ్ చేయాలి అనేది కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం అనమాట, సబ్సిడీ ద్వారాను, డిస్కౌంట్ ద్వారాను. ఇది ఒక పెద్ద ఫీచర్. సో అది సోలార్ గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకోవాలంటే హ్యాపీ మొబైల్స్ కావాలి. 78,000 గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది అనమాట. 78, 68, 70 రేంజ్ లో ఉంది. ఆ గవర్నమెంట్ సబ్సిడీ ఏదుందో అది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది.
ప్రస్తుతం తమిళ సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నానండి. తెలుగు ఫిల్మ్ కూడా ఉంది. బట్ ఎప్పుడైతే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందో మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే I think it's gonna be a blockbuster movie this year in 2026 and చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అఫ్ కోర్స్ ఎంపవర్మెంట్ అనేది చాలా చోట్ల నేను సిటీస్ గురించి మాట్లాడట్లేదు. మనకి ఒక మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కానీ మన కల్చర్‌లో ఒక అదృష్టం ఉంటుంది. దేర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఎ సెన్స్ ఆఫ్ ఫ్యామిలీ వి గ్రో అప్ విత్. బట్ ఐ డు బిలీవ్ దట్ ఇంకా మన మూవీస్‌లో కానీ మన ప్రతి ప్రొఫెషనల్ స్పేస్‌లో ఇంకా మహిళల్ని చూడాలి. వాళ్ళకి ఇంకా వాళ్ళ ఆర్టిస్టిక్ అబిలిటీస్ కానీ వాళ్ళ టెక్నికల్ అబిలిటీస్ ఇంకా ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక స్పేస్ దొరకాలి. అండ్ ఐ బిలీవ్ దట్ ఇలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే ఇంకా మహిళలు ముందుకు వచ్చి వాళ్ళ స్పేస్ ని క్రియేట్ చేస్తారు. సింపుల్ వర్డ్స్ అండి. క్యూరియాసిటీ అనేది ఉండాలి, కొత్తగా నేర్చుకోవాలనే ఒక కష్టం ఉండాలి, హార్డ్ వర్క్ అండ్ బిలీఫ్. వైజాగ్, ఐ లవ్ వైజాగ్ అండి. మా రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు. చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాను వైజాగ్ కి. అండ్ ఆర్కే బీచ్ కానీ ఇక్కడ ఉన్న మూరీ మిక్స్చర్ నా ఫేవరెట్.